హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? అయితే బాగున్నాం అని చెప్పాలి. కానీ చలికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. చలి చంపేస్తుందండి బాబు ఘోరంగా. ఇదిగో ఈరోజైతే స్కూలు డ్యూటీ సెలవు కాబట్టి లేట్‌గా 8 గంటలకు లేచాను. లేచిన వెంటనే డోర్ తీయాలంటే భయమేసింది. తీయకుండా 9 గంటలకల్లా తీసేసరికి ఇంత ఘోరమైన మంచుతో తడిసి కింద మొత్తం బాల్కనీ మొత్తం వర్షంలా తడిసిపోయిందనమాట. అయినా కూడా కొద్దిమందికి స్కూల్ ఉంది. డ్యూటీలకి వెళ్ళవలసిన వాళ్ళు వెళ్తున్నారు. ఇలాంటి టైంలో ఈరోజైతే ఏం చేయనబ్బా అని వంట అని ఆలోచిస్తుండగా మా హస్బెండ్ చెప్పారు, మీకోసం ఏదైనా చేసుకోండి, నా కోసం మాత్రం ఎండి నెత్తళ్ళు అయితే ప్రిపేర్ చెయ్యి అని చెప్పారు. మా కోసం అయితే నేనైతే సాంబార్ అయితే ప్రిపేర్ చేసేసా. మా హస్బెండ్ కోసం ఈ ఎండు నెత్తళ్ళు అయితే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఈ నెత్తళ్ళు అయితే అస్సలు దొరకం. మేము ఊరు నుండి అయితే తీసుకొస్తాం. అందుకోసమే తీసుకొచ్చేటప్పుడు స్మెల్ అవి ఉండకూడదనేసి కరివేపాకు పసుపు వేసి తీసుకొస్తాం అన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం అన్నీ దొరుకుతాయి. కానీ ఈ ఎండు చేపలని ఎండు నెత్తళ్ళని ఇంకా పచ్చి రొయ్యలు కూడా అస్సలు దొరకవు. ఇంకా గోంగూర అయితే అస్సలు దొరకదు. ఎవరైనా వచ్చిపోయినప్పుడు ఇలాంటివి చెప్తూ ఉంటాం అన్నమాట. గోంగూర ఇంకా నమ్కిన్లోకి వచ్చేసరికి మిక్చర్ ఏదైనా కారం అయితే మన దగ్గరే బాగా దొరుకుతాయి. ఇక్కడ అస్సలు ఏం బాగవు. ఇలా ఎండు చేపలు నెత్తళ్ళు ఇలాంటి కారం ఏమైనా మిక్చర్ ఏవైనా అయితే చెగోడీలు అవన్నీ కూడా ఇంటి దగ్గర నుండి తీసుకొస్తాం. మరి అవసరమా అనుకుంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఈరోజైతే ఈ నెత్తళ్ళ కర్రీ ఎలా చేస్తున్నానో మీకు చెప్పేస్తున్నాం. ఫస్ట్ అయితే నెత్తలను తీసుకొని బాగా వాష్ చేసి సైడ్కి పెట్టేసుకున్నాను. తర్వాత పెనంలో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని వేయించుకున్నాను. వేయించుకున్నాక అలా వేయించుకున్న కూడా చాలా టేస్ట్గా ఉంటాయంట. వీళ్ళైతే ఊరికే వేయించినవి కూడా తింటూ ఉంటారు. అవి ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో కొంచెం ఉల్లిపాయలు అంత చిన్నగా కాక పెద్దగా కాక కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను. అలాగే బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, వాటిని కూడా 2-3 అయితే యాడ్ చేసుకోండి. స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. ఒక నార్మల్ మిరపకాయలు ఒక 3 తీసుకున్నా, బజ్జీ మిరపకాయలు 2 తీసుకున్నాం. తినే వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఈ ఎండు నెత్తళ్ళు కర్రీ. అవును, మేమైతే నెత్తళ్ళు అంటాం, మీరేమంటారు? మెత్తళ్ళు అని కూడా చాలామంది అంటుంటారు కదా. అయితే కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కొంచెం మగ్గిపోయికైతే తర్వాత టమాటాని కూడా యాడ్ చేసేసుకున్నాను. టమాటా తీసుకొని తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అయితే వేయించుకున్నాక ఇవన్నీ కూడా కొంచెం మెత్తగా అయిపోతాయి కదా. ఆ టైంలో చిన్న చింతపండుని మీరు వీలైతే చింతపండు వేసుకోండి, లేదు నచ్చదు అనుకుంటే కూడా అలాగే ఫ్రై చేసి తినొచ్చు. ఈ టమాటా పులుపే సరిపోతుంది అనుకుంటే, లేదు అనుకుంటే నిమ్మకాయని కూడా ఇందులో యూస్ చేయొచ్చు. నేనైతే చిన్న చింతపండుని అయితే తీసుకున్నా. ఆ పిప్పంతా తీసేసి ఆ రసాన్ని మాత్రమే ఇలా బాగా మగ్గిన ఆనియన్స్ టమాటీల్లో కూడా వేసేసుకున్నాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అది కూడా ఒక 5 నిమిషాలు బాగా ఉడికాక దానిలో కొంచెం పచ్చి మసాలా వేసుకున్నాను. వేసుకొని ఈ ఎండునెత్తలను కూడా ఫ్రై చేసి ఉన్నాయి కదా, వాటిని కూడా దానిలో వేసేసుకున్నా. మనం గ్రేవీ తయారు చేసుకున్నాం కదా, ఆ గ్రేవీ అంతా కూడా ఈ నెత్తళ్ళకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇంకా లిక్విడ్లా చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ ఒక టమాటా కూడా యాడ్ చేయొచ్చు. నేను సాంబార్ ఉంది కాబట్టి కొంచెం అంటే ఆ నెత్తళ్ళకి అంటేటట్టు గ్రేవీ అంటేటట్టు చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఈ నెత్తళ్ళు ఆ గ్రేవీ బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు అయ్యాక అయితే కొంచెం మన దగ్గర గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి అలాగే బాగా పట్టనివ్వాలన్నమాట. ఇంకా తర్వాత ఏముంది, కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవాలి. ఏం వండినా కూడా కొత్తిమీర ఫినిషింగ్ టచ్ ఇస్తే అదొక టేస్ట్ ఉంటుంది. ఏం చేసినా నేను కంపల్సరీ కొత్తిమీర అయితే వాడుతూనే ఉంటాను. కరివేపాకు కొత్తిమీర ఈ 2 కూడా నా దగ్గర చెట్లు ఉన్నా కూడా అయిపోతాయి, అంత ఎక్కువగా వాడుతుంటాను. లాస్ట్లో ఈ కొత్తిమీర వేసుకుంటే భలే ఉంటుంది. ఏ కర్రీ అయినా లాస్ట్ అని కాదు, తాలింపులో వేసుకున్నా ఉడికే మధ్యలో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత లాస్ట్లో కొంచెం వేసుకోవాలి. ఉడికేటప్పుడు కంపల్సరీ వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. ఇలా నెత్తళ్ళు అయితే దగ్గరికి అయిపోయాక
స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా అన్నంలోకి అయితే చాలా బాగుంటాయి అంట కదా. నేనైతే తినను, మా వాడి కోసం అయితే ప్రిపేర్ చేసేసా. ఇప్పుడైతే టైం చూడండి, 2:15 అయితే అయిపోయింది. వాతావరణం ఇంకా అలాగే చలి చలిగానే ఉంది. ఇలాంటి వాతావరణంకి ముద్ద లేనిదే ముక్క దిగదు కదా మరి ఎవరికైనా. రోజు చికెన్ మటనే కాకుండా ఇలా ఈరోజు ఎండు నెత్తళ్ళతో కర్రీ చేసేసా. నా కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.